హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి టీవీ ఫిట్టింగ్ చేస్తున్నాము. ఒక్కో టీవీకి ఒక మోడల్ క్లాంప్ వస్తుంది. ఈ టీవీకి ఇట్లా మామూలు స్కేల్ మాదిరి వచ్చింది. ఇవి వచ్చేసి స్క్రూలు అనేవి ఓపెన్ చేసి దీనికి ఫిట్ చేసుకుంటున్నాం. మనం ఏంటంటే ఎప్పుడన్నా ఈ కాళ్ళు తీసుకున్నాం అనుకోండి, టీవీకి వస్తే పాదాలు ఇవి ఆ స్క్రూలు మిస్ చేస్తాము, అవి దొరకవు. మన దగ్గర ఉండే స్క్రూలు వేయాలంటే అవి ప్లాస్టిక్ కాబట్టి చీలిపోతుంది. దానికోసం అనేసి మనం ఇప్పేసినాం కాబట్టి ఎప్పుడన్నా కానీ మనం దాని స్క్రూ ఇప్పినాము, దాని స్క్రూ దానికి బిగించేస్తే టెన్షన్ ఉండదు అనమాట. ఇవైతే ఆడ కాళ్ళు పోగొట్టుకోము, దొరుకుతాయి, ఆడ చోటు పెట్టింటాము, స్క్రూలు పోతాయి కాబట్టి దానికోసం అనేసి అట్లా ఫిట్టింగ్ చేసినాం దానికి. ఇప్పుడు వచ్చేసి టీవీ క్లాంప్ పైన ఫిట్ చేసినాం కదా, ఇది చిన్న బుష్ మాదిరి వచ్చింది చూసినారా. ఇది ఎట్లుందంటే టీవీ బిగిస్తే కింద ఆనుకోకుండా ఇది గ్రిప్పులు బాగా వచ్చినారు దీనికి. ఈ టీవీ మాత్రమే ఇట్లా ఉన్నాయి. ఇవి ఆనుకుంటాయి అనమాట, గ్యాప్ ఇట్లా అల్లాడుకోకుండా టీవీ స్టాండ్ మాదిరి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది స్విచ్ బోర్డ్ కనెక్షన్ చేస్తున్నాం. దానికి స్విచ్ బోర్డ్ వైరింగ్ లేకపోతే ఒక స్విచ్ బోర్డు కానీ దానికి ఫిట్టింగ్ చేస్తున్నాము. స్విచ్ బోర్డు దీనికి వైరింగ్ ఇట్లా చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి నెట్ వైర్ కానీ లాగినారు, దాని కనెక్షన్ కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం దీనికంతా. ఇది 12 మోడల్ బోర్డు ఫిట్టింగ్ చేసినాం దీనికి. ఇది వచ్చేసి నెట్ వైర్ వచ్చేసింది. నెట్ వైర్ వచ్చేసి ఇట్లా తీసుకున్నాం, ఓపెన్గా ఇచ్చేసి బాక్స్ తెచ్చేసి దానికి అట్లా ఆ బాక్స్ కానీ గోడకి ఫిట్టింగ్ చేసేసినాము. అది టీవీ స్టాండ్ బిగించేకి ఈ టీవీ స్విచ్ బోర్డుకి దానికంతా అట్లా ఫిట్టింగ్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇదైతే వర్క్ ఇటు వరకు ఫిట్టింగ్ చేసేసినాము. టీవీ కానీ ఫిట్టింగ్ అంతా అయిపోయింది. స్విచ్ బోర్డు ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా చిదుకు పని ఉంటే దాన్ని అంతా కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఫిట్టింగ్ చూడండి, ఎంతో పక్కన నీట్గా సెట్ చేసేసినాం దీన్ని ఇబ్బంది లేకుండా. స్విచ్ బోర్డు ఇది బిగించేసినాము. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.